హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం థర్డ్ సెమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అలాగే షార్ట్ కట్స్ ఇలాగా ఉంటాయి కదా, సో ఆన్సర్స్కి వాటి గురించి చూద్దాం. అండ్ ప్రీవియస్ పేపర్ ఒకటి చూద్దాం. అండ్ ఈ ఇయర్ జరిగిన పేపర్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే టోటల్గా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితేనే మీకు ఏమనిపిస్తే అది రివ్యూ, అంటే మీరు చెప్పిన క్వశ్చన్స్ వచ్చాయి లేకుంటే బాగుంది ఎక్స్ప్లెనేషన్, ఇలా కొంచెం మీరు మోటివేషన్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్, పాలసీ అండ్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో దీని మోడల్ పేపర్ మీకు తెలుసు. ఫస్ట్ బిట్లో 8 వస్తాయి, మనం 5 రాయాలి. అండ్ సెకండ్ బిట్లో 8 వస్తాయి, 8 రాయాలి. అండ్ ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మనకి టైం మిగలదు. మీరు థర్డ్ సెమ్ ఇప్పటికే చాలా రాసి ఉంటారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. సో ఫస్ట్ లాంగ్ క్వశ్చన్స్ 4 పేజెస్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ 2 పేజెస్ రాయాలి. అండ్ లాంగ్ క్వశ్చన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే మీకు 4 పేజెస్ కదా ఈచ్ క్వశ్చన్, సో మీకు చాలా టైం మిగులుతుంది. అండ్ షార్ట్ మీరు రాయగలుగుతారు, 2 పేజెస్ కాబట్టి కొంచెం అటు ఇటుగా రాసినా మీకు మార్క్స్ స్కోర్ అవుతాయి. అండ్ ఖచ్చితంగా పాస్ అవ్వగలుగుతారు. పాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కదా. సో థర్డ్ సెమ్లో పాస్ అవ్వడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మీరు ఇప్పుడు థర్డ్ సెమ్లో కానీ ఫోర్త్ సెమ్లో కానీ సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంటే, సో మీకు మధ్యలో 1 ఇయర్ గ్యాప్ వస్తుంది. మీరు నెక్స్ట్ ఏదైనా ఎడ్యుకేషన్ జాయిన్ అవుదాం అనుకున్నా, బీఎడ్ తర్వాత పీజీ ఆర్ ఇంకేదైనా జాయిన్ అవుదాం అనుకున్నా, లేదా టెట్ రాయాలనుకున్నా కూడా థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ అవుతే మీరు మళ్ళీ బ్యాక్లాగ్ రాసుకునేసరికి మీ జూనియర్స్తో పాటు రాస్తారు. సో మీకు 1 ఇయర్ గ్యాప్ వస్తుంది. బ్యాక్లాగ్ వాళ్ళు కండక్ట్ చేస్తారా చేయరా అన్నది నమ్మకం ఉండదు కదా. సో మీరు జూనియర్స్తో రాయడం అదంతా గ్యాప్, అదంతా కష్టం. సో మీరు ఇప్పుడే ఫస్ట్ సెకండ్ దాంట్లో ఉంటే జూనియర్స్ మన థర్డ్ సెమ్లోనే వాళ్ళకి ఫస్ట్ సెమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో రాసేయచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు, అందుకోసమని వాళ్ళ కోసం చేస్తున్నా. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతీయ విద్యా చరిత్ర గురించి రాయండి. సో భారతీయ విద్యా చరిత్ర అంటే లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెకండ్ది మహాభారతం మరియు రామాయణం కాలంలో విద్యా ప్రాముఖ్యత. సో మహాభారత కాలంలో విద్యా విధానాలు ఎలా ఉండే, గురు శిష్యులు, ఇంకా ధనుర్విద్య, అస్త్ర శిక్షణ ఇలా ఉండే కదా. రామాయణం కాలంలో ఎలా ఉండే, మహాభారత కాలంలో ఎలా ఉండే. సో నెక్స్ట్ వేద కాలంలో విద్యా సంస్థల గురించి రాయండి. యూనిట్ 2 ఇందులో 3 క్వశ్చన్సే ఎనఫ్, యూనిట్ 1లో ఎక్కువ లేవు. సో నెక్స్ట్ యూనిట్ 3 యూనిట్ 4లో ఉంటాయి మనకు సుక్కలే. సో నెక్స్ట్ యూనిట్ 2లో గురు శిష్య పరంపర, ప్రాచీన భారతదేశంలో ఆదర్శ నమూనాలు, సో స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్షిప్ గురించి. సో నెక్స్ట్ జైనుల కాలంలో విద్యా విధానం, బౌద్ధ కాలంలో విద్యా విధానం. సో జైనుల కాలంలో విద్యా విధానం ఎలా ఉండే, సో వాళ్ళు ఎలా నిర్వహించారు. సో యూనిట్ నేమే అది కదా, జైనులు బౌద్ధులు. సో జైన్ అండ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి రాయాలి. సో నెక్స్ట్ జైన మరియు బౌద్ధ కాలంలో విద్యా సంస్థగా తక్షశిల విశ్వవిద్యాలయం గురించి రాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏముంది, నలంద విశ్వవిద్యాలయం. సో నలంద విశ్వవిద్యాలయం అవి చాలా ఓల్డ్ టైమ్స్ నుంచి ఉన్నాయి కదా, సో ఆ విశ్వవిద్యాలయం గురించి రాయాలి. సో ఇంకా ఇందులో ఇంకొక విశ్వవిద్యాలయం గురించి కూడా ఉంది, బట్ అది ఎప్పుడు రాలేదు అని నేను దాన్ని లెఫ్ట్ చేసేసాను క్వశ్చన్. సో నెక్స్ట్ యూనిట్ 3లో మధ్యయుగ మరియు బ్రిటిష్ కాలంలో భారతదేశ గురుకులాలు పాఠశాలల గురించి రాయండి. సో గురుకులంలో ఏంటి, మనకి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాకముందు సో మన గురువులే, అంటే మనకి సంబంధించిన గురువులు ఉంటుండే, తెలుగు మీడియం ఉంటుండే, తెలుగు మంచిగా చెప్తుండే. సో ఇంగ్లీష్ అనేది లేకపోవు కదా. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఇంగ్లీష్ వచ్చింది. సో ఇంగ్లీష్ టోటలీ ఇంగ్లీష్గా మారిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు, బట్ వాళ్ళు తెచ్చిన సిస్టమ్స్ మాత్రం మన ఇండియాలో ఉండిపోయాయి. అదేంటో. సో ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి, సో నాకే చెప్తున్నా, నేను బేస్ ఇంగ్లీష్ మీడియమే, బట్ ఇంగ్లీష్ మీడియం టర్మ్స్ అని ఇప్పుడు ఇండియన్ గురుకులాస్ అంటే నాకు అర్థమవుతుంది. సో భారతదేశ గురుకులాలు అని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్, అంటే టర్మ్స్ అనేది ఇంగ్లీష్లో ఉండాలి అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో ఉండాలి. సో అలా ఇంగ్లీష్ రాదు పూర్తిగా, తెలుగు కూడా పూర్తిగా రాదు, అటు కాకుండా ఇటు కాకుండా ఉండిపోయాం. సో 10th ఏంటంటే మధ్యయుగం మరియు మహమ్మదీయ కాలంలో విద్యా విధానం. సో ఇస్లామిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. అండ్ మధ్యయుగం అంటే మెడివల్ పీరియడ్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ బ్రిటిష్ ఇండియాలో విద్యా పద్ధతి యొక్క ముఖ్య లక్షణాలు మరియు బ్రిటిష్ కాలంలో విద్య. సో బ్రిటిష్ కాలంలో విద్య అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, ఇంగ్లీష్. సో అది మీకు ఓన్గా రాయగలుగుతారు. అండ్ నెక్స్ట్ 11th వన్ వచ్చేసి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కొలోనియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ బ్రిటిష్ ఇండియా. సో ఇదేంటి 11th దానికి
ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్. సో నెక్స్ట్ 12th భారతీయ విద్యా కమిషన్. సో ఈ యూనిట్ 3లో వచ్చేసి చాలా కమిషన్స్, కమిటీస్ ఇలా ఉన్నాయి. సో వాటిని లెఫ్ట్ చేయలేకపోతున్నా. సో షార్ట్ క్వశ్చన్స్కి వస్తాయి, బట్ ఒక్కసారి వచ్చింది మళ్ళీ రాకుండా అలా ఇస్తున్నారు క్వశ్చన్స్ నేను అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ బాక్స్లో రాసా కదా, సో మీకు ఇవి చదువుకున్న తర్వాత మీకు కొంచెం టైం కానీ ఇలా ఉంటే సో మీరు ఇవి చూడండి. హార్టాంగ్ కమిటీ కానీ, సార్జెంట్ కమిటీ కానీ, చార్టర్ కమిటీ, షాడ్లర్ కమిషన్, మెకాలే ప్రతిపాదనలు, వుడ్స్ తాకీదు, వీళ్ళిద్దరూ అదేంటి మనకి సైంటిస్టుల లాగా అంటే ఫేమస్ పర్సన్స్ అన్నట్టు. సో వాళ్ళిద్దరిది చూసుకోండి అండ్ ఆ కమిటీస్ చూసుకోండి. ఈ భారతీయ విద్యా కమిషన్ కూడా ఇంపార్టెంట్. అండ్ వీటిని కూడా ఇవ్వాలనుకున్నా కానీ మీకు 30-40 క్వశ్చన్స్ అయితే ఏముంది అందులో టోటల్గా ఇచ్చినట్టు అవుతుంది కదా, అందుకని ఇలా రాసా. సో మీకు టైం ఉంటే చూసుకోండి. సో నెక్స్ట్ యూనిట్ 4లో నయీ తలీం. సో నయీం తలీం యొక్క విద్యా లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక, కరికులం అవన్నీ చూసుకోండి. నయీ తలీం ఇంపార్టెంట్. సో ఈ యూనిట్ 4కి ఇతను పెద్ద తలకాయ లాంటి వాడు. సో ఇందులో అందరివి ఉంటాయి. సావిత్రిబాయి పూలే కానీ, గీజుబాయి బదేకా కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, స్వామి వివేకానంద కానీ, సో ఇలా ఫేమస్ పర్సనాలిటీస్ ఇవే ఉన్నాయి క్వశ్చన్స్. సో యూనిట్ 3 అండ్ యూనిట్ 4లో లెఫ్ట్ చేద్దామన్నా అసలు అవుతలేవు. అందుకని థర్డ్ సెమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చేయడం ఎందుకు లేట్ అయింది అంటే, సో ఇలా లెఫ్ట్ చేయడానికి అయితే లేదు. యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఇందులో చాలా ఇలా చిన్న చిన్న కమిటీస్ కానీ ఇలా షార్ట్ క్వశ్చన్స్కి వచ్చే విధానంగా ఉన్నాయి. సో అందుకోసమని నేను పెట్టను అనుకున్నాను, బట్ ఇట్ విల్ బీ సమ్వన్ హ్యాపీ. సో 14th వచ్చేసి సావిత్రిబాయి పూలే. సో సావిత్రిబాయి పూలేది మీరు ఈజీగానే రాయగలుగుతారు, ఎందుకంటే మీకు బిఫోర్ సెమ్స్లలో కూడా వచ్చింది. అతను ఆమె వాళ్ళ భర్త కలిసి నేర్చుకున్నారు అండ్ ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేశారు, గర్ల్స్కి స్టార్ట్ చేశారు. సో ఇలా అంటే నేను లైఫ్ స్టోరీ ఒక బుక్ చదివిన, సో ఆ బుక్లో నుంచి రాయగలిగిన. సో నెక్స్ట్ 15th పండిత్ మదన్ మోహన్ మలావియా. సో ఇతను ఇంపార్టెంట్. సో మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, స్వామి వివేకానంద కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, సో వీళ్ళందరూ ఫేమస్ పర్సన్స్ కాబట్టి వచ్చినా రాయగలుగుతారు. సో మీకు కొంచెం కామన్గా జనరల్గా వాళ్ళ గురించి తెలిసి ఉంటుంది. సో బట్ ఇలా గీజుబాయి బదేకా కానీ, పండిత్ మదన్ మోహన్ మలావియా కానీ, సో ఈ నేమ్స్ మనం ఎప్పుడు వినలేము జనరల్గా కూడా. సో వీళ్ళ గురించి మీరు చదువుకోండి. ఇఫ్ వాళ్ళ గురించి వచ్చినా కూడా మీకు జనరల్గా తెలిసి ఉంటుంది కదా, అది రాయండి. బట్ ఇంపార్టెంట్ అయితే వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ నేమ్స్ మనం వినలేము. సో వాళ్ళది చదువుకొని వీళ్ళ నేమ్స్ వినలేము కాబట్టి అసలు ఏం రాయగలగం, అందుకని వీళ్ళది ఇచ్చిన. సో గీజుబాయి బదేకా. నెక్స్ట్ ఆధునిక భారతీయ విద్యపై రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇది చాలా రిపీట్ అయింది క్వశ్చన్, ఓల్డ్ సిలబస్ ఉన్నప్పుడు కూడా రిపీట్ అయ్యింది. యూనిట్ 5లో కూడా కొన్ని లెఫ్ట్ చేయని ఉన్నాయి. సో మీకు చెప్తున్నా ముందే. సో ఓన్లీ వీడియోస్ ఫాలో అయ్యి చదివే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమని. సో అదేంటి జనార్దన్ రెడ్డి కమిటీ 1991 కానీ, యశ్పాల్ కమిటీ కానీ, రాధాకృష్ణన్ కమిషన్ కానీ, రాధామూర్తి కమిషన్ కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ కమిటీ కానీ, సో ఇలా లెఫ్ట్ చేయనివి. సో షార్ట్కే వస్తాయి అవి, బట్ అవి ఒక్కోసారి వచ్చి ఉన్నాయి బట్ రిపీట్ అవ్వలేవు. బట్ ఇవి ప్రిపేర్ అయిన తర్వాత వాటిని కూడా ఒకసారి చూసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇది మోడల్ పేపరు. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ పేపరు, బట్ అందరికీ సిలబస్ సేమ్ కదా. సో ఓన్లీ కేయూ యూనివర్సిటీకి తప్ప, కాకతీయ యూనివర్సిటీకి తప్ప అందరికీ సేమ్ సిలబస్ కాబట్టి ఆ యూనివర్సిటీకి అయిపోయాయి ఎగ్జామ్స్. సో థర్డ్ సెమ్ పేపర్ ఇది. సో మన ఛానల్లోనే పోస్ట్ చేశారు ఆ స్టూడెంట్స్. సో మీకు యూస్ఫుల్ అవుతుందని. సో March 18కి మీకు ఉన్నాయి కదా ఎగ్జామ్స్, ఉస్మానియా, శాతవాహన ఇలా యూనివర్సిటీ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని ఇక్కడ చూపించిన. సో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డ్యూరింగ్ జైన్ పీరియడ్, గురు శిష్య పరంపర, కొలోనియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ బ్రిటిష్ ఇండియా అండ్ బోత్ లాంగ్వేజెస్ వస్తాయి. సో మీరు సెకండ్ సెమ్లో, ఫస్ట్ సెమ్లో తెలుగులో రాసిన, ఇంగ్లీష్లో రాసిన నో ప్రాబ్లం. మీకు ఇప్పుడు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో మీరు రాసుకోవచ్చు. అండ్ ఇది లాంగ్ క్వశ్చన్స్, మీరు క్వశ్చన్ పేపర్ మోడల్ కూడా చూసుకోవచ్చు. సో 8 ఇస్తారు, ఇందులోంచి 5 రాయాలి, 20 మార్క్స్. లాంగ్ క్వశ్చన్స్లో కూడా 8 ఇస్తారు, 5 రాయాలి, 50 మార్క్స్. సో నేను లాంగ్ క్వశ్చన్సే స్టార్ట్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే, సో లాంగ్ క్వశ్చన్స్కి వచ్చేసి చూడండి అక్కడ 5 × 10 50 మార్క్స్. సో మీరు ఓన్లీ లాంగ్ క్వశ్చన్సే అటెంప్ట్ చేసిన 50 మార్క్స్ మీకు వస్తాయి. బట్ మీరు షార్ట్ క్వశ్చన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఓన్లీ 20 మార్క్స్. సో ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. స్టార్టింగ్ ట్రబుల్లో కొంచెం ఫస్ట్ 1 అవర్లో కొంచెమే రాస్తాం ఎగ్జామ్, బట్ లాస్ట్ 1 అవర్లో మాత్రం చాలా రాసేస్తాం. అందుకోసమని సో అలా ఉంటారు కాబట్టి సో ఫస్ట్ 50 మార్క్స్ రాశారనుకో,
కొంచెమైనా కొంచెంలో కొంచెం మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇది మీరు షార్ట్ క్వెషన్సే రాస్తూ ఉంటే ఎంత రాసినా ఎన్ని మార్క్స్ వస్తాయి? ఓన్లీ 20 మార్క్సే కదా! పాస్ అవుతామా? పాస్ అవ్వం కదా! అది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అండ్ ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నా, లేదంటే ఓన్ ప్రిపరేషన్ అయితాం, మీ ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు అన్న వాళ్ళు ఉంటే వీడియో ఆఫ్ చేసి లెఫ్ట్ అయిపోండి. నేనే చెప్తున్నా. అండ్ తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉండి షార్ట్ ట్రిప్స్ కానీ, టిక్స్ కానీ కావాలంటే ఇంకా వీడియో చూడండి స్కిప్ చేయకుండా. సో, నేను ప్రిపేర్ చేశాను. కొన్ని క్వెషన్స్‌కే ప్రిపేర్ చేశా. బట్ ఆ కొన్ని క్వెషన్స్‌లో అన్నీ కవర్ అయ్యేట్టు చేశాను. అండ్ సో, ఇది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో, ఓన్లీ తెలుగు మీడియంలోనే ఎందుకు ఇక్కడ ఉంచాను అనంటే, సో, ఇర్రెగ్యులర్ వెళ్ళే వాళ్ళకే ఎక్స్‌ప్లనేషన్ అవసరం కొంచెమైనా కూడా. సో, ఇర్రెగ్యులర్ వాళ్ళు మోస్ట్‌లీ తెలుగులో రాస్తారు. అండ్ ఇంగ్లీష్‌లో రాసేవాళ్ళు ఎలాగో కాలేజ్‌కి వెళ్తారు, క్లాసెస్ అటెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి నో నీడ్. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మనకి భారతీయ విద్యా చరిత్ర కదా! సో, అది నెక్స్ట్ చెప్తాను. సో, ఓన్లీ ఈ క్వెషన్ తోటే మీకు 5 యూనిట్స్ కవర్ అయ్యేటట్టుంది ఆన్సర్. సో, అది కొంచెం పెద్దగా ఉంటది. అంటే మీరు షార్ట్‌కట్స్‌లో రాసే విధంగానే చెప్పిన. బట్ ఈ ఒక్క క్వెషన్ తోటే 5 యూనిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అందుకోసమని ఫస్ట్ ఇది చెప్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వెషన్, మహాభారతం మరియు రామాయణ కాలంలో విద్యా ప్రాముఖ్యత. సో, ఆ కాలంలో విద్యా ప్రాముఖ్యత ఎలా ఉంది? విద్యా విధానం ఎలా ఉంది? బోధనా పద్ధతులు ఏంటి? అని ఇక్కడ నేను షార్ట్ అంటే మరీ షార్ట్ కాదని మెయిన్ పాయింట్స్ లాగా రాశాను. సో, ఫస్ట్ మహాభారత కాలంలో ఎలా ఉండే అంట, పూర్తి జీవన విధానాన్ని అభివృద్ధి చేసేలా ఉండే. సో, జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకునేలా, జీవిత పద్ధతులైన, సాంస్కృతిక విలువలైన ఇవన్నీ మనం పాటించే విధంగా, అభివృద్ధి చేసే విధంగా ఉండేది. సో, ఫస్ట్ రామాయణ కాలంలో ఎలా ఉండే అని చూద్దాం. సో, ఫస్ట్ విద్యా విధానం ఎలా ఉండే? సో, గురుకులంలో నివసిస్తారు. సో, ఇప్పుడు హాస్టల్స్ అని ఇలా ఉన్నాయి కదా మనకి ప్రెజెంట్. సో, అప్పుడు ఆ కాలంలో గురుకులంలో నివసిస్తూ గురువు వద్దనే ఉంటూ గురువునే వద్ద నేర్చుకునేటోళ్ళు. సో, గురువునే పూజించేవారు. సో, అది కూడా ఒక హెడ్డింగ్ వస్తది. రామాయణ కాలంలో గురువు ఎలా ఉండే, విద్యార్థి ఎలా ఉండే అని. సో, నెక్స్ట్ విద్యా విభాగాలు. సో, విద్యా విభాగాలు అంటే ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! ఆ కాలంలో విద్యా విభాగాలు అన్నట్టు. సో, ఇప్పుడు మనకి సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీషు ఇలా ఎలా ఉన్నాయో వాళ్ళకి అప్పుడు సబ్జెక్ట్స్ ఏముండే అంట, ధార్మిక విద్య, రాజనీతి శాస్త్రం, యుద్ధ విద్య, కళలు, వైద్య విద్య. సో, ఇందులో సబ్ టాపిక్స్ లాగా అన్నట్టు మనకి ఒక్కో సబ్జెక్ట్‌లో కొన్ని లెసన్స్ ఉంటాయి కదా! ఇప్పుడు మ్యాథ్స్‌లో అయితే నెంబర్ సిస్టమ్, ట్రిగ్నోమెట్రీ ఇలా ధార్మిక విద్యలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రాజనీతి శాస్త్రంలో ధర్మసూత్రాలు, రాజధర్మం. సో, ఇలా యుద్ధ విద్యలో ఎన్ని ఉన్నాయి, కళలు అంటే సంగీతం కానీ, డ్యాన్స్ కానీ, డ్రాయింగ్ కానీ ఇలా. నెక్స్ట్ గురుకులాలు, గురువులు. సో, ఫేమస్ గురుకులాలు ఏవి, ఫేమస్ గురువులు ఎవరు, వాళ్ళకున్న శిష్యులు ఎవరు. సో, విశ్వామిత్ర మహర్షి యొక్క గురుకులం అండ్ వశిష్ఠ మహర్షి యొక్క గురుకులాలు అప్పుడు ఫేమస్. సో, వాళ్ళ గురువులు ఎవరంటే విశ్వామిత్ర, వశిష్ఠ. సో, విశ్వామిత్ర మహర్షికి ఎవరు శిష్యులు అని అంటే శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళు విశ్వామిత్ర మహర్షి యొక్క శిష్యులు. అండ్ నెక్స్ట్ నైపుణ్య విద్య. సో, నైపుణ్య విద్య అప్పట్లో అశ్వశిక్షణ అంటే గుర్రం స్వారీ కానీ, బాణాలు వేయడం కానీ, వ్యాపార వ్యవస్థ అంటే అప్పట్లో ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ ఉండే కదా! సో, మనకి కావాల్సిన వస్తువు కోసం మన దగ్గర ఉన్న ఏదైనా వస్తువుని ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అలా నెక్స్ట్ వ్యవసాయ పద్ధతి. వ్యవసాయం కూడా నేర్చుకుంటేనే వస్తది కదా! వ్యవసాయ పద్ధతి కూడా గురువుల వద్ద నేర్చుకునేవారంట. సో, నెక్స్ట్ మహాభారత కాలంలో విద్యా విధానం ఎలా ఉండే? సో, ఫస్ట్ అక్కడ రాజకుటుంబీకులకు ప్రత్యేక పద్ధతి ఉండే. సో, సామాన్యులకు ఉండేనా, సామాన్యులకు సైనికులలాగా శిక్షణ తప్ప ఇలా విద్య గానీ ఇది ఏది నేర్పించలేరు. సో, నెక్స్ట్ విద్యా విధానం. సో, విద్యా విధానం ఎలా ఉండే? క్రమశిక్షణ ఉంటాయి, నైతిక విలువలు ఉంటాయి. సో, ఎందులో అయినా అంతే కాబట్టి. సో, నెక్స్ట్ ఇందులో వచ్చి సబ్జెక్ట్స్ అంటే విద్యా విభాగాలు. ఇందులో సబ్జెక్ట్స్ ఏమున్నాయి? ధనుర్విద్య, వేదాలు మరియు ధర్మశాస్త్రం, శిల్పకళ, వైద్య శాస్త్రం, వ్యూహ రచన. సో, కొంచెం అదేంటి రైటింగ్‌ని అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. సో, స్పీడ్‌గా కొంచెం మీకు ఎర్లీగా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్పీడప్ చేసేవరకి అలా అయిపోయింది. సో, నెక్స్ట్ ప్రముఖ గురుకులాలు మహాభారత కాలంలో గురుకులాలు ఎవరు, గురువులు ఎవరు, శిష్యులు ఎవరు. సో, ద్రోణాచార్యుని యొక్క గురుకులం ఫేమస్. ద్రోణాచార్యుడు గురువు. ఇతనికి శిష్యులు ఎవరు, పాండవులు మరియు కౌరవులు. నెక్స్ట్ భీష్మాచార్యుడు కూడా ఫేమస్ గురువు, ధర్మాచరణంలో మార్గదర్శకుడు. నెక్స్ట్ కృపాచార్యుడు కౌరవులకు నైతికత గురువు. సో, ఫోర్త్‌ది నైపుణ్యాలు. సో, అక్కడ అశ్వశిక్షణ, బాణ విద్య అది నేర్చుకున్నారు కదా! ఇక్కడ ధనుర్విద్య, గద యుద్ధం. సో, భీముడు అనగానే గద యుద్ధం కానీ, యుధిష్ఠిరుడు అనగానే శాస్త్రం, రాజనీతిలో ప్రావీణ్యం. సో, నెక్స్ట్
భారతీయ విద్యా చరిత్ర ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్తోనే మనకి యూనిట్ 2లో ఉన్న 5th క్వశ్చన్, జైనుల కాలంలో విద్యా విధానం ఎలా ఉండే, బౌద్ధ విద్యా విధానం ఎలా ఉండే. నెక్స్ట్ యూనిట్ 3లో ఉన్న ఆధునిక కాలంలో ఈ విద్య ఎలా ఉండే అది కవర్ అవుతుంది. యూనిట్ 4లో ఉన్న మధ్యయుగంలో ఎలా ఉండే అది కవర్ అవుతుంది. సో అలా అన్ని కవర్ అయ్యేటట్టు ఉన్నాయి. సో ఇది ఒక క్వశ్చన్ తోటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఏ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ రాయండి. సో ఇలా డైరెక్ట్ విద్యా చరిత్ర రాయండి అని ఇవ్వరు. అంటే ఇచ్చినా కూడా మీకు ఆన్సర్కి మార్క్స్కి ఎన్ని నీడ్ పేజెస్ ఉంటే అంతే పేజెస్ రాయాలి. సో మీరు మెటీరియల్లో చూసుకున్నా కూడా ఇది టోటల్గా ఉండదు, ఆన్సర్ హాఫే ఉంటుంది. సో భారతీయ విద్యా చరిత్ర ఎక్స్ప్లెయిన్ చేయడానికి 4 పార్ట్స్గా డివైడ్ చేసారు. ఏంటి అంటే ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక, సమకాలీన. సో ప్రజెంట్ ఉన్నది సమకాలీన. ఏంటి అంటే అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్, ఫ్రీ ఫుడ్, ఇది సమకాలీన. సో ఇది అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ 3 అయితే మీరు నేర్చుకోవాలి. సో ప్రాచీన విద్యా విధానంలో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి అంటే వేదకాలంలో విద్య, బౌద్ధ విద్య మరియు జైన విద్య. సో వేదకాలం విద్య ఫస్ట్ చూద్దాం. సో వేదకాలంలో విద్య అంటే ఏంటి? వేదాలను చదవడమే వేద విద్య. సో సమాజం, మన సమాజంలో అంటే ఇప్పుడు మనము ఎలా అయితే ఇప్పుడు కులాలుగా డివైడ్ అయినాం కదా, అప్పుడు ఆ కాలంలో వేదాల కాలంలో ఇలా డివైడ్ అయ్యారన్నట్టు. చతుర్వర్ణ వ్యవస్థ అన్నారు. ఏంటి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో బ్రాహ్మణులు వాళ్ళకి 8 years వచ్చిన తర్వాత స్టడీ స్టార్ట్ చేసేవారు. క్షత్రియులు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత, వైశ్యులు 12 సంవత్సరాల తర్వాత. సో శూద్రులకి అప్పట్లో ఇలా చదువుని వాళ్ళు ఎంకరేజ్ చేయలేరన్నమాట. సో నిషేధించిలు, వాళ్ళకి చదువు చెప్పలేరు. సో వేద విద్యలో ఆశ్రమాలను గురుకులాలను ఏమంటారు? ఆశ్రమాలు అంటారు. ఆశ్రమంలో విద్యను అభ్యసిస్తున్నారు అంటారు. ఇప్పుడు స్కూల్స్ అంటాం కదా, అప్పటి కాలంలో ఆశ్రమాలు. సో నెక్స్ట్ వేద విద్యలో పాఠ్య ప్రణాళిక. సో పాఠ్య ప్రణాళిక అంటే ఇవి నేర్చుకోవాలి అని ఇప్పుడు సబ్జెక్ట్స్ లాగా అంటాం కదా. సో అలా ఫస్ట్ వేదాలు నేర్చుకోవాలి. సో వేదాలు వచ్చిన తర్వాత ఉపనిషత్తులు వచ్చిన తర్వాత బ్రాహ్మణాలు, నెక్స్ట్ అరణ్యకాలు, గణితం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం. సో ఇవన్నీ వాళ్ళకి నేర్పేవాళ్ళు. ఇప్పుడు మనకి సోషల్, ఇంగ్లీష్ అట్లా సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయో వేద కాలంలో, వేదిక్ పీరియడ్లో ఇలా వాళ్ళకు ఉన్నాయి విభాగాలు. నెక్స్ట్ బోధనా భాష. సో సంస్కృత భాష. సో సంస్కృత భాష అప్పట్లో సంస్కృత భాష ఎవరెవరు బ్రాహ్మణులు వీళ్ళే ఉండేవారు కదా. సో సామాన్యులకు అర్థమవుతుందా సంస్కృత భాష? సో ఇది దానికి ఉన్న ఒక డిసడ్వాంటేజెస్. మీరు డిసడ్వాంటేజెస్ కూడా రాయొచ్చు. సో సామాన్యులకు అర్థం కాని భాష సంస్కృత భాష కాబట్టి సో అందరికీ విద్య అందుబాటులోకి రాలేదు వేదిక్ పీరియడ్లో. నెక్స్ట్ బోధనా పద్ధతిని ఏ బోధనా పద్ధతిని ఫాలో అయ్యారంటే వాచిక పద్ధతి. సో ప్రజెంట్ మనం ఏం ఫాలో అవుతున్నాం? క్వశ్చన్ ఆన్సర్స్ మెథడ్ కానీ, ఎక్స్ప్లెనేషన్స్ మెథడ్ కానీ ఇలా ఉన్నాయి కదా. సో అప్పట్లో వాచిక పద్ధతి అని ఫాలో అయ్యారంట. ఇందులో శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే వినడం, మననం అంటే వలవేయడం, నిధిధ్యాసనం అంటే వాటిని పాటించడం. సో జీవితకాలం మన జీవితంలోని వీటిని ఒక పార్ట్గా చేసుకొని వాటిని పాటించడం అంటే అలవాటు చేసుకోవడం. నెక్స్ట్ గురువు హోదా ఎలా ఉందంటే దైవ సమానులుగా ఉండేవారు. విద్యార్థులు వారిని దైవ సమానులుగా చూసుకొని పూజ చేసేవారు. ఇలా గురువుకు కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది కదా, ఆ 2 lines రాసేయాలి. నెక్స్ట్ విద్యార్థి జీవనం ఎలా ఉండే? గురుకులంలోనే నివసిస్తూ గురువునే పూజిస్తూ అక్కడే కఠిన నియమాలు, సంస్కృత నియమాలు పాటిస్తూ జీవనం అనేది గడిపేవారు. నెక్స్ట్ వేద విద్య లోపాలు. సో లోపాలు ఏంటి అంటే లింగ వివక్ష. సో వేదిక్ పీరియడ్లో శూద్రులకి విద్య చెప్పలేరు అండ్ స్త్రీలకు కూడా విద్య చెప్పలేరు అండ్ సామాన్యులకు అర్థం కాదు సంస్కృత భాష. సో ఇది డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ బౌద్ధ విద్య, జైన విద్య. సో జైనుల కాలంలో విద్య ఎలా ఉండే? సో ఇది సెకండ్ యూనిట్లో థర్డ్ క్వశ్చన్కి కూడా ఇది ఆన్సరు. సో నేను ఇదే ఒక క్వశ్చన్ తోటి కవర్ అవుతుందని ఇదే ఒక క్వశ్చన్కి కంటిన్యూ చేస్తూ ఉన్నా. మీకు మెటీరియల్లో అయితే ఈ పార్ట్ ఉండదు. సో సామాన్యులకు అర్థం కానీ సంస్కృత భాష అక్కడికి ఆగిపోతుంది ఆన్సరు. సో ఇది సెకండ్ యూనిట్ కాబట్టి మళ్ళీ సెకండ్ యూనిట్లో కంటిన్యూ అవుతుంది ఆన్సరు. బట్ నేను ఇక్కడ అర్థమయ్యే విధంగా ఉండాలని ఇట్లా చేసిన. సో నెక్స్ట్ జైనుల కాలంలో విద్య ఎలా ఉండే? సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, కఠిన క్రమశిక్షణ. జైన విద్యా విధానంలో 3 రత్నాలు పాటించేవాళ్ళు. ఆ 3 రత్నాలు ఏంటి? సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన. సో సత్ప్రవర్తన కోసం 5 నియమాలు పాటించేవారంట. ఏంటి అంటే అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. అహింస అంటే హింసలో పార్టిసిపేట్ చేయకపోవడం, నిజాలే చెప్పడం, పెళ్లి చేసుకోకపోవడం, కోపం రాకుండా ప్రశాంతంగా ఉండడం.
నెక్స్ట్ పిసినారితనం, అసూయ, అధైర్యం ఇవేవి లేకుండా ఉండడం. సో జైనుల కాలంలో బోధనా పద్ధతులు ఏంటి అంటే అనుకరణ, వేరే వాళ్ళని అనుసరించి నేర్చుకోవడం. మననం అంటే ఏంటి, వల్లె వేయడం, బట్టి పట్టడం ఇలా. సో నెక్స్ట్ అహింస, సత్యం, అనుకరణ, ప్రయోగాత్మక పద్ధతి. పంచ నియమాలు అంటే ఇక్కడ చెప్పినాం కదా, అహింస, సత్యం, అస్తేయం అవి పాటించడం. నెక్స్ట్ బౌద్ధుల కాలంలో విద్యా విధానం. సో బౌద్ధుల కాలంలో బౌద్ధ మతం ఎలా వచ్చింది, గౌతమ బుద్ధుని బోధన ద్వారా కదా. సో గౌతమ బుద్ధుని బోధన మూలంగానే బౌద్ధ విద్యా విధానం మనకి వచ్చింది. సో శూద్రులకి కూడా వేదిక్ పీరియడ్లో ఇలా శూద్రులకు ఉందా విద్య, శూద్రులకు లేదు మరియు స్త్రీలకు కూడా లేదు. బట్ సో అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది బుద్ధుల కాలంలో బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్లో వచ్చింది. సో లక్ష్యాలు ఏంటి అంటే విముక్తి, నైతిక అభివృద్ధి. విముక్తి అంటే గర్వం కానీ కోపం కానీ వాటి నుంచి విముక్తి. నెక్స్ట్ నైతిక అభివృద్ధి. సో మనం మంచి అలవాట్లను అభివృద్ధి చేసుకోవడం, జీవితం కోసం సిద్ధం చేయడం అంటే వేటినైనా ఫేస్ చేసే విధంగా సిద్ధం చేయడం. నెక్స్ట్ పబ్బజ్జ అంటే ఏంటి, ఇప్పటి కాలంలో మనం అక్షరాభ్యాసం అని నర్సరీలో జాయిన్ చేసేటప్పుడు చేస్తాం కదా, అక్కడ బాసరకు వెళ్ళి కానీ టెంపుల్స్లో కానీ అక్షరాభ్యాసం అని. సో ఈ బౌద్ధుల కాలంలో పబ్బజ్జ అని అన్నారు. సో 8 years పిల్లలకి ఎడ్యుకేషన్లో జాయిన్ చేసేటప్పుడు ఈ పబ్బజ్జ అనేది నిర్వహిస్తారు. అంటే ఉత్సవం అన్నట్టు. ఇప్పుడు అక్షరాభ్యాసం అని ఎలా అయితే పూజ చేసేవారో ఆ కాలంలో పబ్బజ్జ అని దానికి నేము. సో మన ఈ అక్షరాభ్యాసంలో ఓం సరస్వతి నమః అని చెప్తారు కదా. సో ఇక్కడ బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని చెప్తారు. సో నెక్స్ట్ ప్రాథమిక విద్య అనంతరం గుండు చేయిస్తారు. గుండు చేయించిన వాళ్ళని ఏమంటారంటే బౌద్ధ భిక్షువు. సో నెక్స్ట్ మొత్తం టోటల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వారిని ఉపాధ్యాయులుగా టర్న్ అవుతారు అన్నట్టు. సో ఇందులో కూడా వాళ్ళు సమాన అవకాశాలు ఇచ్చారు. సో అందరికీ క్షత్రియులైనా శూద్రులైనా ఎవరైనా అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఇచ్చారు. సో నెక్స్ట్ వాటిలో ఉండే సబ్జెక్ట్స్, సో ఏమేమి నేర్పిస్తారు ఆ ఎడ్యుకేషన్లో అని. సో బోధన భాష వచ్చేసి వాడుక భాష. సో సంస్కృత భాష ఎవరికి అర్థం కాలేదు, బట్ వాడుక భాష. సో ప్రజలు ఏ భాషలో మాట్లాడతారో ఆ భాషలోనే ఎడ్యుకేషన్ కాబట్టి సో అందరూ ఎడ్యుకేషన్ నేర్చుకోగలుగుతారు. బోధన పద్ధతి అంటే వాచిక పద్ధతి. వాచిక పద్ధతి అంటే శ్రవణం, మననం అది కదా. నెక్స్ట్ సంభాషణ పద్ధతి, మాట్లాడుకునే పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి. నెక్స్ట్ ఉపాధ్యాయుడు, సో యాజ్ ఇట్ ఈజ్. గురువులను ఏమంటారు ఇక్కడ, ఆచార్యులు అనేవారు. సో నెక్స్ట్ వర్ణ వివక్షణ లేకుండా గురువులను నియమించారు. గురువులు దైవ సమానులు, ఇవన్నీ రాయాలి. నెక్స్ట్ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే యూనిట్ 2లో కూడా ఇది యూనిట్ 2కి కూడా కవర్ అయ్యేటట్టు రాసిన తక్షశిల. తక్షశిల అంటే ఏంటి, జైన బౌద్ధ కాలంలో విద్యార్థుల కోసం ఒక ప్రధానమైన విద్యా సంస్థ. ఇప్పుడు మనకు ఎలా అయితే ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ ఇలా యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో అప్పుడు తక్షశిల విద్యా సంస్థ అని ఓపెన్ చేశారన్నట్టు. అందులో ఈ బౌద్ధులకు సంబంధించిన ఎడ్యుకేషన్ని అందించేవారు విద్యార్థులకి. సో అక్కడనే స్టే చేసి అలా తక్షశిల అనే నేమ్ ఎలా వచ్చిందంటే ఇది ఒక ప్లేస్ నేమ్. ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే సో ప్రజెంట్ పాకిస్తాన్ పరిధిలో ఉండిపోయింది ఈ విలేజ్. పాకిస్తాన్ పరిధి అంటే ఇట్లా బార్డర్స్లో ఉంది అన్నమాట ఈ విలేజ్. సో అక్కడనే ఈ యూనివర్సిటీని స్థాపించారు. సో అక్కడ ప్రపంచవ్యాప్తంగా వచ్చేవారు విద్యను నేర్చుకోవడానికి. శ్రీలంక కానీ, టర్కీ, చైనా, జపాన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు వచ్చి అక్కడ నేర్చుకునేవారు. సో ఈ తక్షశిలలో నేర్చుకున్న అలెగ్జాండర్ కానీ, పౌలస్ కానీ వీళ్ళు ఫేమస్ అన్నట్టు యూనివర్సిటీకి సంబంధించిన ఫేమస్ స్టూడెంట్స్. ఇప్పుడు మన కాలేజెస్ అయినా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఫ్లెక్సీ కట్టుకొని వీరికి జాబ్ వచ్చింది అని చెప్తారు కదా. సో వీళ్ళకి కూడా ఇలా వచ్చిందంట. సో నెక్స్ట్ మధ్యయుగ కాలంలో విద్య. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి జంప్ అయిపోయింది. సో నెక్స్ట్ మధ్యయుగ కాలం అంటే ఢిల్లీ సుల్తానులు, మొఘలుల కాలంలో. సో గురుకుల వ్యవస్థ ఉండేది, ఇస్లామియా విద్యా వ్యవస్థ. ఈ రెండు విద్యా వ్యవస్థలు ఎక్కువగా ఉండేవి. నెక్స్ట్ స్థానిక భాషల్లో విద్య. హిందీలో అంటే మనకి హిందీ మదర్ లాంగ్వేజ్ అయితే హిందీలో ఎడ్యుకేషన్, తెలుగు మదర్ లాంగ్వేజ్ అయితే తెలుగులో ఎడ్యుకేషన్ ఇలా ఉండే. సో నెక్స్ట్ విద్యలో మార్పులు ఎలా అంటే బౌద్ధ విద్య తగ్గిపోయింది అన్నట్టు. సో నెక్స్ట్ ఈ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పిన కదా. సో గురుకుల వ్యవస్థ గురించి వేదిక్ పీరియడ్లో గురుకుల వ్యవస్థది ఆన్సర్ చెప్పేసిన. ఇప్పుడు ఇస్లామియా గురించి చూద్దాం. సో మీరు కరెక్ట్గా విన్నట్టయితే అన్ని యూనిట్స్ కవర్ అయ్యేటట్టు ఈ ఒక్క క్వశ్చన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండ్ మీరు పాస్ అయిపోతారు ఈ ఒక్క వీడియో కాన్సన్ట్రేట్గా చూస్తే. అండ్ ముస్లింల కాలంలో బిస్మిల్లా క్వానీ. ఇప్పుడు మనము బౌద్ధుల కాలంలో పబజ్జా అని ఇప్పుడు నేను చెప్పాను కదా, అక్షరాభ్యాసం అని అంటున్నాం కదా మనం ఇప్పుడు అని. ఇస్లామిక్ ఎడ్యుకేషన్లో ఒక విద్యార్థి 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున పాఠశాలలో చేర్పిస్తారు. ఆ చేర్పించేటప్పుడు చేసే ఫంక్షనే ఉత్సవమే బిస్మిల్లా క్వానీ. అక్షరాభ్యాసం లైక్ కాలడ బిస్మిల్లా క్వానీ. సో ఈ బిస్మిల్లా క్వానీలో మనము సార్ కానీ గురువు కానీ ఇలా అంటాం కదా, మౌల్వీ అంటారంట, మౌల్వీ. ఇప్పుడు కొందరు నమాజ్కి వెళ్ళే వాళ్ళు అయితే మౌల్ సాబ్ ఇట్లా పిలుస్తారు కదా, మౌల్ సాబ్ వచ్చాడు, మౌల్ సాబ్ నమాజ్ నేర్పిస్తున్నాడు అని అంటే మాది ఇల్లు మసీద్ పక్కన కాబట్టి ఇలా మౌల్ సాబ్ అది
పదే పదే వినిపించే వర్డ్. సో నెక్స్ట్ బాలికల కోసం నిర్వహిస్తే ఏమంటారంటే జార్ఫీ ఖా అని, బాయ్స్ కోసం నిర్వహిస్తే బిస్మిల్లా ఖా అని. బట్ మోస్ట్లీ అయితే ఈ ఇస్లామిక్ దాంట్లో గర్ల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేరు అన్నట్టు, అంటే ఎడ్యుకేషన్ ఇవ్వదలుచుకోలేదు, నిషేధించారు. బట్ ఎవరైనా రాజుల బిడ్డలు కానీ ఎక్కువ మనీ ఉన్న వాళ్ళకి కానీ నేర్పించేవాళ్ళు. బట్ అది ఇంట్లోనే, అది పరదా పద్ధతి అది వేసుకుంటారు కదా వాళ్ళు, ముసుగు అలా. సో నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానం ఏంటి అంటే మక్తబ్లు, మదరసాలు. మక్తబ్లు అంటే ఏంటి? ప్రాథమిక పాఠశాలలు. మదరసాలు అంటే ఏంటి? ఉన్నత పాఠశాలలు. ప్రాథమిక పాఠశాలల్లో రాయడం, సో రాయడం కానీ అక్షరాలు కానీ లెటర్స్ రాయడం ఇలా నేర్పించేవాళ్ళు. ఉన్నత పాఠశాలలు అంటే సో ముస్లిమిజంని వ్యాపింపజేయడం, అంటే నమాజ్ చేయడం కానీ టోటల్గా ముస్లిం అంటారు కదా, ముస్లిం గురించి అందరికీ చెప్పడం, స్ప్రెడ్ చేయడం, అలా ఉన్నత పాఠశాలలు. సో నెక్స్ట్ గురు శిష్య సంబంధాలు అంటే కామన్గానే దైవ సమానులు అన్యోన్యంగా ఉండేవారు. శ్రీ విద్య నిషేధించబడిపోయింది, చెప్పేసాను నేను ఆల్రెడీ. సో నెక్స్ట్ మదరసాలలో ప్రణాళిక ఇలా ఉండే, ఫస్ట్ అరబిక్ అక్షరమాల, నెక్స్ట్ ఖురాన్ శ్లోకాలు నేర్చుకొని అందరికీ చెప్తారు ఖురాన్ శ్లోకాలు. నెక్స్ట్ క్రమం తప్పకుండా నమాజ్. బోధన భాష వచ్చేసి ఉర్దూ, అరబ్బీ. నెక్స్ట్ మిశ్రమ సంస్కృతి. ఈ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అనేది సో టోటల్ కాంబినేషన్ సంస్కృతి అన్నట్టు. సో అరబిక్, హిందీ కలిస్తేనే ఉర్దూ. సో బోధన భాష వచ్చేసి ఉర్దూ కదా. నెక్స్ట్ మసీదు, దేవాలయం కలిస్తే దర్గా. భారతీయ అరబీ సంగీతాలు కలిస్తే గజల్స్ కానీ షెహనాయ్ కానీ ఇలా అన్ని, అంటే మనకి ఇస్లామిక్ది మిక్స్ అవ్వడం, మన హిందువులది మిక్స్ అయితే ఏమొస్తాయి అనేది. సో నెక్స్ట్ ఆధునిక విద్య. సో ఇప్పుడు 4th చాప్టర్కి జంప్ అయిపోయింది, గమనించండి మీరు. సో నెక్స్ట్ ఆధునిక విద్యలో బ్రిటిష్. సో బ్రిటిష్లో ఏముంటుంది కామన్గా, సో ఇంగ్లీష్ మీడియంకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ యూనివర్సిటీలు స్థాపించారు కోల్కతాలో కానీ మద్రాస్లో కానీ ఇంకా ఎక్కువ ప్లేసెస్లలో. నెక్స్ట్ ఉద్యోగం కోసమే విద్య అన్నట్టు ఇట్లా సాంస్కృతిక వాల్యూస్ అన్నీ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వక ఓన్లీ జాబ్ 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 అన్నట్టు మన మైండ్స్ రెడీ చేసి పెట్టారు. సో నెక్స్ట్ నగర కేంద్రీకృత, అంటే వాళ్ళ స్కూల్స్ కానీ ఎడ్యుకేషనల్స్ కానీ విలేజెస్లో పెట్టలేరు, అన్నీ సిటీస్లో పెట్టారు. అందుకే విలేజెస్లో అప్పటి కాలంలో ఎక్కువ ఎడ్యుకేషన్ అందేది కాదు. నెక్స్ట్ సమానత్వం లేదు, అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఎక్కువ ఫీ కట్టి చదువుకోవడం, ఉచిత ఎడ్యుకేషన్ లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి అందరికీ రాలేదు. నెక్స్ట్ సమకాలీన విద్య అంటే ఇప్పుడున్న విద్య. సో ఎన్ఈపి 2020 ఇలా ఇవన్నీ రాయొచ్చు అన్నట్టు, ఎడ్యుకేషనల్ పాలసీస్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇవన్నీ రాయొచ్చు. సో నేను అది చెప్పలేదు, అది ఈజీగానే ఉంది కాబట్టి. సో నెక్స్ట్ 3rd క్వశ్చన్ వచ్చేసి వేదకాలంలో విద్యా సంస్థలు ఏవి అంటే గురుకులాలు, ఆశ్రమాలు, వేదశాలలు, సమావేశాలు. సో మీరు ఈ క్వశ్చన్ కవర్ అయిపోయింది అక్కడ. సో నెక్స్ట్ కొన్ని కమిటీస్ అని చెప్పిన కదా, సో ఇక్కడ 2 కమిటీల గురించి రాసిన. సో యశ్పాల్ కమిటీ అంటే బ్యాగ్స్ బరువు ఎక్కువగా ఉంటుంది కదా, సో బ్యాగ్స్ బరువు తగ్గించడం, హోంవర్క్ ఇవ్వకపోవడం, సో ఇలాంటివి యశ్పాల్ కమిటీ సిఫార్సులు. నెక్స్ట్ జనార్దన్ రెడ్డి కమిటీ అంటే సో 14 years పిల్లలకి ఉచిత విద్య, 2000 సంవత్సరం వరకు అసలు చదువుకొని వాళ్ళు ఉండొద్దు, కిలోమీటర్కి ఒక స్కూల్, అట్లా వీళ్ళ టార్గెట్స్ అన్నట్టు ఈ కమిటీ యొక్క టార్గెట్స్. సో వీళ్ళందరూ పొలిటీషియన్స్. సో నెక్స్ట్ ఇది 5th చాప్టర్కు భారత రాజ్యాంగ విలువలు ఏంటి అంటే ఒక 5 ఆర్టికల్స్ ఇచ్చారు. ఆర్టికల్ 21 అంటే ప్రాథమిక విద్యా హక్కులు, అంటే రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్, రైట్ టు అట్లుంటాయి కదా, రైట్ టు టాక్ అలా. ఆర్టికల్ 45 ఏంటి అంటే ప్రారంభ బాల్య విద్య. సో 6 సంవత్సరాల విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫ్రీ ఫుడ్ ఉండాలి, అంగన్వాడీ అంటారు కదా అది. సో నెక్స్ట్ ఆర్టికల్ 46 అంటే వెనుకబడిన వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ కానీ మైనారిటీ కానీ వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, వాళ్ళని ఎంకరేజ్ చేయడం అలా. నెక్స్ట్ ఆర్టికల్ 29 and 30 అంటే సాంస్కృతిక విద్య. సో మైనారిటీ వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లో, వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు కదా, ఉర్దూలో ఎడ్యుకేషన్ నేర్చుకునే విధంగా చేయడం, ఆ కాలేజెస్ కానీ ఆ స్కూల్స్ కానీ స్థాపింపజేయడం అది. సో నెక్స్ట్ ఆర్టికల్ 51A సో నాగరిక బాధ్యతలు. నాగరిక బాధ్యతలు అని అంటే సో ఇప్పుడు మనము పౌరునిగా ఉంటున్నాం, మంచిగా జీవించడం, ఇట్లా ఎన్నికలలో కూడా మనం పార్టిసిపేట్ చేయడం, అంటే ఎన్నికలు ఉంటాయి కదా, ఎన్నికలలో పొలిటీషియన్స్ని ఎన్నుకున్నప్పుడు కూడా మనం అందులో పార్టిసిపేట్ చేసి మంచి వాళ్ళని ఎన్నుకొని మన సమాజాన్ని అభివృద్ధి పరచడం. నెక్స్ట్ మంచి పౌరుని గుణాలు ఏంటి? దేశభక్తి, చట్టపరమైన అవగాహన, ఇప్పుడు చెప్పిన కదా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అంటే ఓటు వేయడం అన్నట్టు, రైట్ టు ఓట్, సమానత్వ భావన, సామాజిక బాధ్యత, పన్నులు కట్టడం అలా. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.